వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడిలో విఫలమైన జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న. తిరుపతిలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు. మహమ్మారి నివారణ చర్యలపై మంత్రుల సమీక్ష. రాయచోటిలో కరోనా ఆసుపత్రులను సందర్శించిన చీఫ్ విప్. వైద్య సేవలు, భోజన సదుపాయాలపై ఆరా తీసిన శ్రీకాంత్ రెడ్డి. కడప జిల్లాలో ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు. జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి. కృష్ణా జిల్లా కంచికచెర్ల పిహెచ్సిలో తోపులాట. వ్యాక్సిన్ కోసం పోటీ పడ్డ జనం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో నిరసనను కొనసాగిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో సీఎం జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడేవారని విమర్శించారు. జగన్ పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీని సీఎం పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబు కాదని, ప్రజల చావుకు కారణమవుతున్న జగన్పై అని అచ్చెన్న ధ్వజమెత్తారు. ఖర్చు పెట్టారు. ఈ రాష్ట్రంలో కొత్త పథకం లేదు. ప్రతి సంవత్సరం ఇచ్చిన పథకమే ఇస్తే నీ సాక్షి టీవీకి, సాక్షి పత్రికకి వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నావు. నీ దగ్గర 100 మంది ఈరోజు నువ్వు ఉద్యోగాలు ఇచ్చావు. ఎవరికి? నీ దగ్గర అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకోమని ముఖ్య సలహాదారుల కింద నువ్వు కొన్ని 100 మందికి వేసుకున్నావు. ఒక్కొక్కరికి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి కొన్ని 100 కోట్లు ధనాన్ని వృధా చేస్తున్న ఒక్కడైనా ఒక సలహా ఇచ్చారా? నీకున్నటువంటి ముఖ్య సలహాదారులు ఒక్కడైనా ఉపయోగపడ్డారా? ఈ రకంగా డబ్బంతా వేస్ట్ చేస్తున్నావు. కనీసం ఎప్పటికైనా సరే ఒక 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఈ వైరస్ని నిరోధించాలంటే ఒకటే మార్గం, పూర్తిగా లాక్డౌన్ చేయాలి. పాక్షికంగా లాక్డౌన్ కాదు. తెల్లవారు 7:30కి పాల కేంద్రం ఓపెన్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అంటే 6 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అయ్యి షాపుల దగ్గర కొన్ని 100 మందిలు ఈరోజు తోసుకొని మద్యం గురించి పాకులాడినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 1 గంటన్నర నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడడానికి 1-2 గంటలు ఇచ్చి మిగతా సమయం పూర్తిగా లాక్డౌన్ చేస్తే ఈ వైరస్ని మనం అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే బెంగళూరులో పూర్తి లాక్డౌన్ చేశారు. నిన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, ఆయన పార్టీ జ్ఞానం కూడా లేదు. ఆయన ఈరోజే పూర్తి లాక్డౌన్ చేయడమే కాకుండా ఎవరైతే కరోనాతో బాధపడుతున్నటువంటి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని ఒక్కొక్క తెల్ల రేషన్ కార్డుకి 4000 రూపాయలు ప్రకటించి 2000 రూపాయలు వెంటనే ఇస్తాడు. ముఖ్యమంత్రి అంటే అదకుండా వ్యాక్సిన్ మేమే పూర్తిగా వేస్తామని ప్రకటించాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఫేక్ న్యూస్ మీరందరూ చూశారే. ఫేక్ ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్ననే విజయసాయి రెడ్డి నుంచి వైసీపీ నాయకులందరూ ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైద్యం ఎక్కడా జరగడం లేదని,
ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకు ఒక పైసా ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వమే చూస్తుందని ట్విట్టర్లో ఫేక్ న్యూస్ మొన్నంతా ట్రోలింగ్ చేశారు. చూసి బాధపడ్డాను, సిగ్గుపడ్డాను. మీరందరూ చూస్తున్నారే, ఎక్కడైనా సరే హాస్పిటల్కి వెళ్తే ప్రజలకి బెడ్స్ దొరుకుతున్నాయా? మాట్లాడితే ఆరోగ్య శాఖ మంత్రి అంటాడు మేము ఈ కరోనాని ఆరోగ్య శాఖలోకి తీసుకొచ్చామని. ఒక్కసారి స్టడీ చేయండి మంత్రి గారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మరణాల్లో ఎక్కువ మరణాలు ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కరోనా వ్యాధిగ్రస్తులే చనిపోయారు. నీ కరోనా వల్ల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నువ్వు ముష్టి 2000 రూపాయలు రోజుకి ఇస్తే ఎవడు వైద్యం చేస్తాడు? బెడ్ ఏమవుతుంది? ఆక్సిజన్ ఎంత ఇవ్వాలి? మందులు ఎంత ఇవ్వాలి? ఇంకా అది కూడా నేను హాస్పిటల్కి మాట్లాడుతుంటే గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి ఆరోగ్యశ్రీ నిధులు ఒక్కొక్క హాస్పిటల్కి 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు బాకీలుండి పాత నిధులే ఇవ్వకపోతే కొత్తగా ఎవరు జాయిన్ చేసుకుంటారు? మంత్రి గారు మీరు దీని మీద దృష్టి పెట్టండి, దీని మీద మీరు చర్చించండి. ఏదో ఫోటోల గురించి ఒక అరగంట కూర్చొని ఏదో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నామని మీరు ఏదో 4-5 ప్రకటనలు చేస్తే కరోనా తగ్గిపోదు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్పై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారు. సార్ అది మాత్రం పెండింగ్ ఉంది. సో మిగిలిన అంతా కూడా రూరల్ ఏరియాస్లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే అదేవిధంగా మొత్తం కూడా వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ 10 lakhs కూడా ఇప్పుడు ఫంక్షన్లో ఉంది సార్. దీనికి వచ్చేసి కొంత రేషనలైజ్ చేసి ఇంకో మిషన్ కూడా కొత్తది వచ్చింది సార్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొత్తది వచ్చింది కాబట్టి అక్కడ కూడా పెరిగింది. 6 ప్రకారం ఫీవర్ సర్వే కూడా చేస్తున్నాం సార్. ఫీవర్ సర్వే చేసిన తర్వాత శాంపుల్ కలెక్షన్ చేస్తున్నారు సార్. మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు వచ్చేసి అక్కడ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ మాత్రం కాదు, ట్రూనాట్ కూడా చేస్తున్నాము, అది అమల్లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సార్, విత్ రిగార్డ్ టు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ యాక్చువల్లీ ఇక్కడ చిత్తూరు జిల్లాలో లోకల్ అరేంజ్మెంట్ మినిస్టర్ గారు చేయడం జరిగింది సార్. బట్ దాని తర్వాత గవర్నమెంటే జియో ఇవ్వడం వల్ల ఆ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. పాజిటివిటీ ఏప్రిల్కి వచ్చేటప్పటికి 16.9 40 పైన దాటి ఉంది సార్. దిస్ ఇస్ అప్ టు ఎస్టర్డే ఫిగర్. నెక్స్ట్ ఈ కోవిడ్ యాక్టివిటీ స్టార్ట్ అయిందో ఆ కోవిడ్ యాక్టివిటీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇది కానీ శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ కానీ అబౌట్ 10 పాజిటివిటీ రేట్ 4 చేయడం జరిగింది సార్. పోయిన మీటింగ్లో
మంత్రివారిలో బర్డ్ హాస్పిటల్ని కూడా ట్యాంక్ రావడం జరిగింది. ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్ టైఅప్ చేసిన తర్వాత సార్ మనకు 30 సో అండ్ ఆక్సిజన్ బెడ్స్ కూడా 1000 బెడ్స్ మనకి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ లో ఎమ్మెల్యేస్ ఒక ఇన్వాల్వ్మెంట్ తో అక్కడ ఉన్న లోకల్ ట్రేడర్స్ తో మాట్లాడి వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇంజెక్షన్స్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్. నెక్స్ట్ దోస్ ఆర్ ఆల్ సమ్ టెక్నికల్ రీజన్స్ అదే సార్. అవంతా కూడా స్టేట్ కంట్రోల్ కు పంపడం జరిగింది. కొంతమంది డౌట్స్ ని కూడా వచ్చేసి మనం స్టేట్ కి పంపడం జరుగుతుంది సార్. సో దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది సార్. కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కరోనా ఆసుపత్రిని పరిశీలించారు. గండికోట ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు. అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించి పేషెంట్లను స్వయంగా కలిసి వారితో మాట్లాడారు. ప్రతి పేషెంట్ను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, చికిత్సతో నయం అవుతుందని భరోసా నింపారు. స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. సెకండ్ వేవ్ కరోనా పీక్ స్టేజ్కి వచ్చిందనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వ పరంగా దీన్ని అరికట్టడం కోసం 12 నుంచి కర్ఫ్యూ కూడా నిర్దేశించింది. అది కూడా పట్టణంలో మా పోలీస్ అధికారుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా అమలు అవుతూ ఉంది. అదే రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పేషెంట్లకు కోవిడ్ పాజిటివ్ వాళ్ళకు వైద్యం చేయండి అని నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు ఎలా చేయాలి, హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళకు కిట్లు ఎలాగ ఇవ్వాలి, తర్వాత ఆ సౌకర్యాలు లేని వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ సౌకర్యాలు లేని వాళ్ళకు కోవిడ్ కేర్ సెంటర్లో విత్ ఆల్ బాత్రూమ్స్తో సహా 3 times మంచి హైజీనిక్ ఫుడ్తో సహా అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ అవుతే ఆక్సిజన్తో సహా కూడా కోవిడ్ కేర్ సెంటర్ దాదాపుగా 300 బెడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి హాస్పిటల్ రాయచోట్ల ఉంది. దాదాపుగా 30 నుంచి 40 మంది అక్కడ ఉన్నారు. టోటల్గా 80 మంది అడ్మిట్ అయ్యి 30 మంది బాగా డిశ్చార్జ్ కూడా అవ్వడం జరిగింది. అదే రకంగా కోవిడ్ కేర్ సెంటర్కు అనుసంధానంగా అమరావతి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా డిస్ట్రిక్ట్ అధికారులు నిర్ణయించడం జరిగింది. గౌరవ డాక్టర్ ప్రవీణ్ గారు అక్కడ అన్ని వైద్య సౌకర్యాలు, ఇంతకుముందు నేను కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాను. ఆ వార్డ్స్లోకి మాట్లాడిన ప్రతి పేషెంట్ కూడా చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది. మంచి వైద్యం అందుతుంది మాకు అని చెప్పి చాలా సంతోషం అనిపించింది. ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేయడంతో మాకు ఆక్సిజన్ సిలిండర్స్ కొన్ని కానీ పెంచితే ఇంకా 10 ఆక్సిజన్ ఫ్రీ బెడ్స్, అంటే ఆరోగ్యశ్రీ నాకు 50% ఉన్నా కూడా ఫ్రీగా నేను 20 ఆక్సిజన్ బెడ్స్ ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తాను. 10 బెడ్లు మాత్రమే సపరేట్గా పేమెంట్ ఉంటాయి. అవి మాత్రం కాకుండా 20 బెడ్స్ ఫ్రీగా చేస్తాను ఆరోగ్యశ్రీ ద్వారా అని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ దానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీన్ని కూడా ఎలా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతాం. మనకు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అధికారాలను చూసినప్పుడు ఆక్సిజన్ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ కానీ ఇట్స్ టోటలీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ కొంతమంది తెలిసి తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా చేయాలి, రాష్ట్రానికి జరిగేటువంటి న్యాయం ఏ రకంగా చేయాలి అంటుంది దానిపైన అనునిత్యం అధికారులు, మా ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివార్లో భారీ పేలుడు సంభవించింది. మొగ్గురాయి గనుల్లో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొగ్గురాయి గనుల్లో ప్లాస్టింగ్ కోసం వాహనంలో జిలెటిన్ స్ట్రిప్స్ తరలించారు. ఆన్లోనే చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. పేలుడు దాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని ఎస్పీ అనంతరాజన్, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏరియా అడ్డుగా మీ ఇద్దరు ఇటువా అర్థమైనా మీ ఇద్దరికి పంపిస్తాం అర్థమైనా ఫస్ట్ మీ ఇద్దరు ఇట్లా కృష్ణా జిల్లా కంచికచెర్ల గ్రామంలోని పిఎస్సిలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ప్రజలను అదుపు చేయడం పిఎస్సి సిబ్బందికి కష్టతరంగా మారింది. కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్బన్ హెల్త్ సెంటర్కు భారీగా ప్రజలు చేరారు. కేంద్రంలో కోవిడ్ నిబంధనలకు తగినట్టుగా ఏర్పాట్లు చేయకపోవడం, ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో తోపులాట జరిగింది. కోవిడ్పై నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇళ్ల దగ్గరే ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి వ్యాక్సినేషన్ చేయాలంటూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తమ నివాసంలో నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏం జరుగుతోంది ఇవాళ రాష్ట్రంలో? ప్రజలు ఒక పక్కన కరోనా వ్యాధిగ్రస్తులై పిట్టలు రాలిపోతూ ఉంటే కనీస వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏమాత్రం కూడా ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా ఇంత ఉధృతంగా వ్యాపించడానికి కారణమవుతూ ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాక్సిన్కి ఆర్డర్లు ఇస్తూ ఉంటే మనం తూతూ మంత్రంగా వ్యాక్సిన్ని ఆర్డర్ చేస్తూ వేలాది కోట్ల రూపాయల సంక్షేమ పథకాల పేరిట ఏదైతే వీరు గొప్పగా చెప్పుకున్న నవరత్నాల పేరిట ఇవాళ ప్రజల యొక్క నవరంధ్రాలు మూసి చావగొడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ముఖ్యమంత్రి గారికి మేము దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కాస్త కరుణ దయ చూపించండి. మీ యొక్క ఫ్యాక్షన్ సిద్ధాంతాలను వేడండి. ఈవేళ ప్రతిపక్ష నాయకుల్ని, పార్టీలని ఏ విధంగా అయితే అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో మీరు అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద కూడా మీరు ఈవేళ కసి తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. అటువంటి విధానాలను వేడనాడి ప్రజాస్వామ్యతంగా మానవత్వంతో ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్వాతంత్రం చేకూరే విధంగా కరోనా వ్యాధిగ్రస్తుల్ని ఊరటిల్లే విధంగా ఈ రోజున మీ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి వ్యాక్సిన్ పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు అప్పులు చేసి ఇంకో రకంగానో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నప్పుడు కేవలం 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తెప్పించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు కానీ ఉన్నారని చెప్పి మేము భావించడం లేదు. దయచేసి
ఈ రాష్ట్ర ప్రజానీకం మీద జాలి చూపించండి. మీ యొక్క నిరంకుశత విధానాలను వినండి. ఈవేళ జాతీయ స్థాయిలో మిగతా రాష్ట్రాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి కొద్దిగానైనా సరే మీరు బుద్ధి తెచ్చుకుని ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల సానుభూతితో వ్యవహరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈవేళ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏదైతే మరి వ్యాక్సిన్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలని, అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి రాష్ట్రం మీద జాలి చూపించండి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగింది. దీంతో వ్యాక్సిన్ వేసుకునేందుకు జనం ఆసుపత్రుల వద్దకు క్యూలు కట్టారు. విశాఖ సర్వభారతి పక్కన ఉన్న ఆరోగ్య కేంద్రంకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. దీంతో వ్యాక్సినేషన్ సెంటర్లే కరోనా వ్యాప్తి సెంటర్లుగా మారుతున్నాయి. విజయనగరం జిల్లా గమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల యూత్ ట్రైనింగ్ సెంటర్లో కరోనా కలకలం రేపింది. వైటీసీ కేంద్రంలో 22 మంది గర్భిణీ స్త్రీలుంటుండగా వారిలో 8 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారికి పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. మార్నింగ్ ఒక ఏఎన్సీ కేసుకి జనరల్ చెక్ తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయండి. సిమ్టమ్స్ ఉన్న తర్వాత కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందండి. వాళ్ళతో పాటు కలిసి ఉన్నారు కదా అని డౌట్ వచ్చి డాక్టర్ గారు ఇక్కడికి చెకప్కి పంపించారండి. 22 మెంబర్స్లోనూ ఇక్కడ 7 మెంబర్స్కి పాజిటివ్ వచ్చిందండి. సేఫ్టీ కోసం ఐసోలేషన్ కోసం సిహెచ్ భద్రగిరిలో అడ్మిషన్ చేసుకున్నారండి. ప్రస్తుతానికి అందరూ మిగతా ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నారు. ఐసోలేషన్లో ఉంచమని చెప్పారు డిప్యూటీ గారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ నాయకులు చెల్లా రామయ్య ఆధ్వర్యంలో నటుడు సోను సూద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా ఆపదల్లో దేశంలో ఉన్న పేదలకు ఎన్నో విధాలుగా నేనున్నానంటూ మరవలేని విధంగా సేవలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుంజి ఏడుకొండలు, సొంగ వీరయ్య, పులి నారాయణ, చల్లా ఏడుకొండలు, షేక్ సుబ్బాని తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद सोनू सोनू जिंदाबाद जिंदाबाद భారత రత్న సోను సోన్ ఈరోజు కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రజలకి సోను సోన్ ఆయన చేస్తున్న ఎడపకి జోహార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాధితో
ప్రజలు అల్లాడిపోతున్న ఈ రోజున పరిస్థితుల్లో ఎంతోమంది కూడా యువత కూడా చనిపోతున్న పరిస్థితి. ఈ రోజున రెండు రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లుగా ఒక హీరోలుగా చెప్పుకున్న ఈ చిరంజీవి కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, నాగార్జున కానివ్వండి, వెంకటేశ్వర్లు కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, మహేష్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇలాగా చెప్పుకుంటే ఎంతోమంది హీరోలు ఈ రోజున కోట్లు సంపాదించిన పరిస్థితి జరుగుతుంది. ఈ రోజున ఫ్యాన్స్ ఎంతోమంది ప్రజలు వీళ్ళు చూసిన వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు కష్టపడి వీళ్ళు డబ్బులు పెట్టి సినిమా వాళ్ళకి వెళ్ళి టికెట్లు కొని ఈ రోజున ఆ సినిమాలు విట్టు చేసిన వాళ్ళే ఈ రోజు ఈ సినిమా యాక్టర్లు ఈ రోజున కోట్లు సంపాదించి ఈ రోజున వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి కరోనా వ్యాధితో 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సినిమా ఫ్యాన్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎంతోమంది ప్రజలు చనిపోతున్నా కూడా ఈ సినిమా యాక్టర్లకి కొంచెం కూడా మానవత్వం ఉదయం కొంచెం కూడా లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లు మీ మానవత్వ ఉదయంతో ఈరోజు ప్రజల డబ్బులతో ఈరోజు మీరు కోట్లు సంపాదించారు. మీరు కూడా ఈరోజు కరోనా వ్యాధితో ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ కరోనా వ్యాధి సమస్యకి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి సహకరించి మీరు కూడా ఒక్కొక్క సినిమా యాక్టర్ ₹1 కోటి లెక్కగా మీరు సహాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున సోనూ సూద్ ఈ రోజున చిన్న సినిమా యాక్టర్ అయినా ఈ రోజున భారతదేశం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా ఈ రోజున సోనూ సూద్ గారు ఈ రోజున కరోనా ఈ పరిస్థితుల్లో గత సంవత్సరంలో కూడా కరోనా పరిస్థితి కానివ్వండి, ఇప్పుడున్న కరోనా ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో సహాయం చేస్తానికి ముందుకు వస్తున్నాడు. ఈ రోజున ఆయన కరోనాతో ఇబ్బంది పడతా కూడా ఈరోజు ఇంట్లో ఉంటానే ఈ రోజున ఆయన ఫోన్ ద్వారా కానివ్వండి, చూసే మీడియా ద్వారా కానివ్వండి ఆయన సంధించి ఈ రోజున ఎంతో సోనూ సూద్ గారు ఎంతో ప్రజలకు కూడా ఈ రోజున సహాయం అందిస్తున్నందుకు సోనూ సూద్ గారికి ఈ రోజున పాలాభిషేకం చేస్తాం జరిగింది. తప్పకుండా రియల్ హీరో నిజంగా ఈరోజు సోనూ సూద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు సినిమా యాక్టర్లుగా ఈరోజు హీరోలుగా చెప్పుకున్న తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరోలుగా చెప్పుతున్న ఈ యాక్టర్లు సినిమా యాక్టర్లు హీరోలు కాదు, నిజంగా ఆయన విలన్స్ అని చెప్పుకొని నేను తెలియజేస్తాను. ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజల ద్వారా ఈ రోజున అంత వెతికిన వాళ్ళు ప్రజలు చూసిన సినిమాల ద్వారా ఈ రోజున మీరు కోట్లు సంపాదించున్నారు. ఇప్పటికైనా మానవత ఉదయంతో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మీ ఫ్యాన్స్ కూడా ఈ రోజున సినిమా యాక్టర్లుగా ఈరోజు నేను కూడా ఒక సినిమా యాక్టర్గా ఒక హీరోగా ఒక హీరోకి నేను కూడా ఒక ఫ్యాన్నే. నేను ఆ హీరో పేరు నేను చెప్పట్లా, ఎందుకంటే సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజున నేను కానివ్వండి ఎంతోమంది అభిమానులు ఎంతోమంది ఈ రోజున హీరోలుగా చెప్పుకున్న వీళ్ళ సినిమాలు చూసి ఈ రోజున ఇంత పరిస్థితుల్లో కూడా మానవత ఉదయంతో ఒక్కరు కూడా ముందుకు రానందుకు ఈ రోజున నేను కూడా ఒక ఫ్యాన్గా ఒక వ్యక్తి ఫ్యాన్గా కూడా నేను ఆ వ్యక్తి పేరు చెప్తాను కూడా సిగ్గు అనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా నేను కూడా సోనూ సూద్ అభిమానిగా నేనే కాదు ఈ రోజున భారతదేశంలో యువత మొత్తం కూడా ఈ రోజున సోనూ సూద్ అభిమానిగా ఉంటున్నాం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికైనా 2 రాష్ట్రాల్లో హీరోలుగా చెప్పుకున్న హీరోలు ఈరోజు నిలసగా ఉండకుండా మానవత ఉదయంతో ఇప్పటికైనా బయటకు వచ్చి తెలంగాణ ఆంధ్రలో ఉన్న రాష్ట్రాలకు ప్రభుత్వాలకు తప్పకుండా ప్రజలకు కావాల్సిన సహాయము మనిషికి ₹1 లెక్క మీరు ముందుకు వచ్చి సహాయం చేయాల్సిన కోరుతూ ఈరోజు నేను మాట్లాడిన విషయంలో ఎవరికైనా అభిమానులకి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించమని కోరుతున్నాను. ఈరోజు నేను ప్రజల తరపునే మాట్లాడుతున్నా. ఈరోజు ఇంత పరిస్థితులు ఎంత జరుగుతున్నా నిరుపేదలు ఇంతమంది చనిపోతున్నా కూడా ఈరోజు కోట్లు సంపాదించిన ఈ సినిమా యాక్టర్లు ₹1 కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక్కరు కూడా మానవత ఉదయంతో సహాయం చేస్తా ముందుకు రానందుకే ఈరోజు నేను ఆ సినిమా యాక్టర్లో చెప్పుకున్న వ్యక్తుల్ని నేను ఈరోజు కాల్ చేస్తాను జరిగింది. తప్పకుండా దయచేసి ఇప్పటికైనా మీ సినిమా యాక్టర్లుగా చెప్పుకున్న వాళ్ళు ఈ బాలకృష్ణ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, నాగార్జున అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, ఇంకా యాక్టర్లు ఎవరైనా మీరు ఇప్పటికైనా మానవత ఉదయంతో ముందుకు రాకపోతే పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా మీ సినిమాలు థియేటర్లో కూడా ప్రజలే పడగొట్టేసి మీ సినిమాలు చూడకుండా తడుము కొట్టే రోజు వచ్చింది. ఇప్పటికైనా అలాంటి సమస్య రాకుండా మీరు కూడా మానవత ఉదయంతో సహాయం చేస్తానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను.
తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు జాతీయ రహదారిపై గోవిందపురం కొండ జంక్షన్ సంతోషి మాత ఆలయం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేసిన వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు నుంచి రాజమహేంద్రవరం వైపు 600 కిలోల గంజాయిని తరలిస్తుండగా మార్గమధ్యంలో ఎస్ఐ సుధాకర్ వారి సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు ప్రత్తిపాడు సిఐ రాంబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వాహన డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. సుమారు 15 లక్షల రూపాయల విలువ గల గంజాయిని ఒక వాహనాన్ని సీజ్ చేశారు. ये पीसो ओके सर ओके ఈరోజు ఉదయం ప్రతిపాడు ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో మధ్యవర్తులతో అదేవిధంగా మన తహసీల్దార్ గారితో ప్రతిపాడు నేషనల్ హైవే సంతోష్ మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాహనాలు చెక్ చేస్తుండగా ఉదయం ఒక మహేంద్ర మ్యాక్సీ ట్రక్తో 2 వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అందులో వ్యక్తి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకున్నాం. అతని పేరు మాతే శివాజీ. అతనిది చింతపల్లి మండలం కిన్నెర్ల అనే గ్రామం చెందినటువంటి వ్యక్తి అతను. వీళ్ళు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు నుంచి రాజమండ్రి వైపుకు సుమారు 600 కేజీల బరువుగల గంజాయిని ఆ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. దాన్ని పోలీసు మధ్యవర్తుల సమక్షంలో సీల్ చేసి చేయడం జరిగింది. దానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ రిపోర్ట్తో సహా హానరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ రవాణాలు చేపడితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఈ కరోనా టైంలో ఇటువంటి కానీ మామూలు టైంలో కూడా ఎప్పుడు చేసిన నేరమే, ఇటువంటి మహమ్మారి టైంలో కూడా ఈ అక్రమార్కులు తమ పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మేము ఇంటెలిజెన్స్ పెట్టుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడిలో విఫలమైన జగన్, సీఎం పదవికి రాజీనామా చేయాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న. తిరుపతిలో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు, మహమ్మారి నివారణ చర్యలపై మంత్రుల సమీక్ష. రాయచోటిలో కరోనా ఆసుపత్రులను సందర్శించిన చీఫ్ విప్, వైద్య సేవలు భోజన సదుపాయాలపై ఆరా తీసిన శ్రీకాంత్ రెడ్డి. కడప జిల్లాలో ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు, జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి. కృష్ణా జిల్లా కంచికచెర్ల పిహెచ్సిలో తోపులాట, వ్యాక్సిన్ కోసం పోటీ పడ్డ జనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.